నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సేవా కార్యక్రమాలు అభినందనీయం. కోట మండలం చందోడు గ్రామంలో ఉన్న ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం. పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు బజారు వీధిలో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కొనసాగుతున్న రీలే దీక్షలు. మాట్లాడిన భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయుడు. పేద విద్యార్థులకు కాస్ట్యూమ్స్ పంపిణీ. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో తానంకి నానాజీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలు సమీపంలో కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన లింగోద్భవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎంవి రావు ఫౌండేషన్ సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు కొనియాడారు. కోట మండలం చందోడు గ్రామంలో ఉన్న ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను వారు ప్రారంభించారు. కోట మండలం చందోడు గ్రామంలో ఏర్పాటైన ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఆ ఫౌండేషన్ మరియు హైదరాబాద్ కు చెందిన రాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలను టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఫౌండేషన్ కోశాధికారి ముప్పవరపు సాయి సుమన్ జన్మదినం, రాయల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. గూడూరుకు చెందిన మెడ్ప్లస్ ఉపాధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. రమేష్ ఐకేర్ నేత్ర వైద్య నిపుణులు రమేష్ నేతృత్వంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్లాలు ఉన్న వారిని గుర్తించి వారికి నెల్లూరు వాసవ ఐకేర్ నందు కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నామన్నారు. వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, ధరణి, సాయి సుమంత్, డాక్టర్ సుధాకర్, ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ కిషోర్, శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ మధుసూదన్ రావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, నాయకులు రఘునాథ్, రాయల్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పవరపు వెంకటేశ్వరరావు, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంవి రావు ఫౌండేషన్ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. మన లీలామోహన్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనం. అసలు తల్లిదండ్రులు చూడని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, కానీ లీలామోహన్ వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అయితేనేమి, పేద పిల్లలకి బుక్స్ అయితేనేమి ఎన్నో చారిటబుల్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి కారకుడు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఆ రోజు 1965లో మా తండ్రి గారికి ఉద్యోగం ఇచ్చినందువల్లే ఇక్కడ ఉద్యోగంలో చేరి కేవలం 4 పాఠశాలల్లోనే ఉద్యోగం చేసి ఆయన చదువు ఆఖరి దశలో కలువాయి మండలం కుల్లూరు జూనియర్ కళాశాలలో రిటైర్డ్ అధ్యాపకులుగా రిటైర్డ్ అయ్యారు. దానికంతా వాళ్ళ వంశమే కారణం. చంద్రశేఖర్ రెడ్డి గారి దయ వల్లే మేము ఈరోజు అనంతరం చెప్తున్నాం. కోట మరియు పరిసర ప్రాంతాల్లో ఎంవి రావు ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయం. లీలామోహన్ గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం వాళ్ళు గుర్తు చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. సో ఎన్నో వేల ప్రోగ్రాం, దాదాపు 10,000 ప్రోగ్రాంలు 10,900 ప్రోగ్రాంలు నిర్వహించిన దానికి లీలామోహన్ గారిని అభినందిస్తాను. మన లీలామోహన్ అంటే ఒక బ్రాండ్ విద్యాలయ చంద్రుడికి. ఎందుకంటే వారానికి కనీసం మినిమం వారానికి ఒకసారి బ్లడ్ బ్యాంకు, ఐ క్యాంపు, ఈర్ క్యాంపు ఏదో ఒకటి పెడుతుంటాడు. ఇటీవల
జనవరి అనుకుంటాను మన శానిటేషన్ సిబ్బందికి బట్టలు ఇచ్చాడు. ఇంకా గోడల్లో మనం క్యాంప్ పెట్టాడు, ఊనోడుపాలెం పెట్టాడు. ఎన్నో కార్యక్రమాలు నేను చూస్తున్నాను. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు పేద విద్యార్థులకు కాస్ట్యూమ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్మూర్తి, నాయకులు బెల్లంకొండ రాజేంద్ర, శివ, మల్లికార్జున, వినోద్, వేపులూరి శ్రీనివాసులు, అశోక్, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే చాలా సార్ మా డానియల్ చిల్డ్రన్ హోమ్ తరపున మరి నాని సార్ గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే సార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క ఆత్మీయులు మరి పెద్దలు వేత్తలందరూ కూడా ఇక్కడికి మార్నింగ్ విచ్చేసి వారికి బ్రేక్ఫాస్ట్ అందించడం జరిగింది. మరి అదేవిధంగా చక్కగా చదువుకోవాలని చెప్పని మోటివేషనల్గా వాళ్ళకి మీ వెనక మేము ఉన్నామని చెప్పని తెలియపరిచి వాళ్ళకి రాసుకోవడానికి బుక్స్, నోట్బుక్స్, పెన్స్, ప్యాడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ ప్రోగ్రాంగా హైజీన్, పిల్లలు చక్కగా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యంగా ఉండాలని పిల్లలకు అవసరమైనటువంటి టూత్పేస్ట్లు, చక్కగా ఒంటి సబ్బులు, బట్టల సబ్బులు, హైజీన్ ఇవంతా కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేసినటువంటి నాని సార్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సార్కి ఆత్మీయులుగా ఉండి ఏ కార్యక్రమమైనా కూడా మేము ఉన్నామని చెప్పని మా డానియల్ చిల్డ్రన్ హోమ్కి అయితే వెన్నుదన్నుగా నిలిచినటువంటి నానాజీ సారు, వాళ్ళ యొక్క ఆ సేన అనుచరులకి వారందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 15న ఖచ్చితంగా మా నాని సార్ పుట్టినరోజు డానియల్ చిల్డ్రన్ హోమ్లో ప్రతి సంవత్సరం లాగే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు అవసరమైనటువంటి కాస్ట్యూమ్స్, అదేవిధంగా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఫుడ్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు మా సార్కు ఉండి ఆరోగ్యాలతో ఇదే విధంగా 10 మందికి సహాయపడే విధంగా ఆయనకి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిల్లకూరు మండలం చిల్లకూరు పంచాయతీలోటువంటి డానియల్ చిల్డ్రన్స్ హోమ్లో జరిగినటువంటి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ప్రోగ్రాం చాలా చక్కగా జరిగాయి. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు మా నానాజీ సార్ గారికి శివుడు ఆశీస్సులతో పాటు మాకు దేవుడు 100 సంవత్సరాలు నుండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు శివుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలుసుకుని సెలవు తీసుకుంటాం. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచలనాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రీలే దీక్షలు ఆదివారానికి 72వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న జేఏసీ ప్రతినిధులు గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పెంచలనాయుడు మాట్లాడారు. గూడూరు జిల్లా కావాలని గత 72 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం. మన గూడూరులో ఉండే అన్ని అధికారి ఆఫీసులు ఇంకొక వారం రోజుల లోపల అన్నీ వెళ్ళిపోతాయని అధికారులు తెలియజేశారు. అయ్యా, మీరు అలా వెళ్ళిపోయేదానికి కాదు, మేము 26 వరకు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి డిస్కషన్ జరగబోతుంది. ఆ యొక్క డిస్కషన్లో గూడూరు జిల్లా విషయము తెలియజేస్తారు ఆ రోజు. అప్పటి వరకు ఏ అధికారి ఆఫీసుల్లో మీరు బదిలీ కాకుండా ఉండాలని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఈ విషయమై ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన త్వరలో
భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభకు ప్రతి గూడూరు ప్రజలు 5 మండలాలు అందరూ వచ్చి మనము దిగ్విజయంగా సభని జయప్రదం చేయాలని నేను కోరుతున్నాను. ఇదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కోటి దండాలు పెట్టు అయ్యా 26వ తేదీ అసెంబ్లీలో పెట్టి మమ్మల్ని గూడూరు జిల్లాగా ప్రకటించాలని మేము ఆ దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామికి మేము వేడుకుంటూ గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. శివపార్వతులు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణం వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు వ్యవహరించారు. అనంతరం మాడవీధి ఉత్సవం, అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన కళ్యాణానికి భక్తులు పోటెత్తారు. మండపాన్ని పైనాపిల్ వివిధ రకాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి లింగోద్భవంలో కొన్ని వందల లీటర్ల పాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయదాతలుగా గుండుబైన వెంకటేశ్వర్లు, చాముండేశ్వరి దంపతులు, మేకల యోగేశ్వరరావు, రాధిక దంపతులు వ్యవహరించారు. అర్చకులు గంధల్ల శ్రీనివాసులు, నారాయణ పవన్ కుమార్ దీక్షితులు ప్రత్యేక పూజలు చేశారు. ముంగర విజయభాస్కర్ రెడ్డి, గుండుబైన వెంకయ్య యాదవ్ కార్యక్రమాలకు సహకరించారు.
సైడ్ నిలబడుకోండి. కాబట్టి ఆ శ్రీనివాస కృప ఎప్పుడు కూడా ఆ కందల సుస్మిత మీద ఉండాలని, ఆ అమ్మాయికి నేర్చుకున్న విద్యార్థులు కూడా ఉన్నతమైన స్థాయి కులాలను కోరుకుంటూ కృష్ణపక్షే చతుర్దశీ తిథౌ శ్రవణ నక్షత్ర ప్రయుక్తాయాం వాసరః వాసరస్తు భానువాసరయుక్తాయాం శుభయోగ శుభకర్మ ముహూర్తే మంగళ విశేషం. గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. నమో బల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రవద. లేసేసారు స్వామి జన. కార్యక్రమంలో భాగంగా స్వామివార్లకి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓజిలి మండలం బట్ల కనుపూరులో కొలువయ్యున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో గుండంరెడ్డి మసూదన్ రెడ్డి ఆలయ చైర్మన్ రాధారెడ్ల ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, పార్థసారథి దంపతులు తదితరులు హాజరయ్యారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం వారిని సత్కరించారు. గుండం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభవరి కార్యక్రమాలు, గుండంరెడ్డి తేజారెడ్డి ఆలపించిన భక్తి గీతం, శివతాండ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఎంపీపీ అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ఆరోగ్యంలో మహాశివరాత్రి పర్వదినాన అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అటు గుడి నుంచి ఈవెంట్స్ అలాగే భోజన ఏర్పాట్లు అన్నీ కూడా ఆర్గనైజ్ చేసిన గుండం మసూదన్ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ సతీమణి గుడి చైర్మన్ రాధారెడ్డి గారికి, అలాగే వాళ్ళ తనయుడు తేజారెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న ఓజిల మండలం అన్ని పంచాయతీల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రజానికాన్ని అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
నాకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, నేను రాలేను అని చెప్తే మధుసూదన్ రెడ్డి గారు అలా కాదు, ఈరోజు పండుగ రోజు మీరు నియోజకవర్గ ప్రజల్ని కలవాలి, మేము మిమ్మల్ని చూడాలి అని అది పనిగా బలవంతంగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అలాగే మీ అందరినీ కూడా ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి అందరినీ కూడా ఇక్కడ కూర్చున్న గుణం మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో నిర్వహించిన కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనేక అవతారాల్లో వస్తుంటారు. రాముడుగా వచ్చాడు, కృష్ణుడుగా వచ్చాడు. అలాగే పవన శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఈ యొక్క స్వరూపాన్ని తీసుకుంటారో అప్పుడు ఆవిడ యొక్క శక్తి పార్వతీదేవి కూడా ఆ రూపాలతో వచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఉద్ధరిస్తూ పరిపాలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దక్షుడికి దాక్షాయినిగా అమ్మవారు జన్మించింది. దక్షుడిని మామగారు ఎంచుకొని ఆ పరమేశ్వరుడు దక్షుడికి జన్మించింది. అటువంటి సందర్భంలో దక్షుడుగా పరమేశ్వరుడు యొక్క అహంకార బుద్ధి ఆవరణ చేసేవాడట. అయితే ఒక సందర్భంలో ఇంద్రుడు చంద్రుడు అందరూ లేచి నిలబడతారు. కానీ సప్తఋషులు కావచ్చు, బ్రహ్మ విష్ణువులు కావచ్చు. ఎందుకయ్యా అంటే ఋషులు తపో సంపన్నులు, వాళ్ళు విష్ణువు లేవలేదు. అయితే పరమేశ్వరుడు కూడా లేవలేదని ఇతనికి అహంకారం వచ్చిందట. ఏమిటి బ్రహ్మ కానీ అల్లుడివి కదా నువ్వు అని చెప్పి అంటే దాక్షాయణి ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి నువ్వు నాకు అల్లుడు కదా అని చెప్పి అంటారు ఆయన. కానీ గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి దేవాలయం మహాశివరాత్రి సందర్భంగా కిక్కిరిసింది. మహాశివుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో లింగోద్భవ అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. त्रिविक्रमाय नमः, वामनाय नमः, शेधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय
అభివృద్ధి శిక్షార్థం ధర్మార్థ नमो जगन्नाथाय नम आधार्याय राध्याय नम शिष्टाय वेद्याय नमस्कृत्याय प्रवास्याय नम गिरिण्याय वृक्षाय नम किकंसराय क्षेणाय नम कवर्ति शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो जगशयन भव मदन जल स्वामी ఎలుక వాహనం ఎక్కి రావయ్యో స్వామి ఎల్ల కాలము చల్లగా చూడయ్యో స్వామి. మనుబోలు మండలం బద్దివేలు గ్రామంలో కొలువైయున్న శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, రుద్రాభిషేకం, పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి లింగోద్భవ కాల అభిషేకం, గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम प्रसादाय नमः, ओम प्रभाय नमः, ओम चंद्रवदनाय नमः, ओम देवता
శంభో శంకర. మహాశివరాత్రి సందర్భంగా మనుబోలు మండలం మధ్యవాలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఉదయం 5 గంటలకే స్వామివారికి మేలుకొలుపు సుప్రభాతం జరిగింది. ఆ తర్వాత 6:30కి గోపూజ జరిగింది. తర్వాత 7 గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం జరిగి 7:30 నుంచి ఉదయం 7:30 నుంచి 9:30 వరకు స్వామివారికి పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో విశేషంగా నమక జమకాలతో అభిషేకం రుద్రాభిషేకం జరిగింది. ఆ రుద్రాభిషేకం తర్వాత స్వామివారికి అలంకారం పూజ జరిగి 9 గంటలకు అందరికీ ప్రసాద వినియోగం జరిగింది. కార్యక్రమానికి ఉభయకర్తలుగా శానంపూడి దశరథరామరెడ్డి గారి కుటుంబ సభ్యులు, శానంపూడి వెంకటకృష్ణారెడ్డి గారి దంపతుల సౌజన్యంతో ఈ కళ్యాణోత్సవం ఉభయం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. శివపార్వతి సమేత వహ్నేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామోత్సవం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కసిరెడ్డి సునీల్ రెడ్డి, శిల్పారెడ్డి, బొమ్మిశెట్టి శ్రీనివాసులు, అల్లూరి శివారెడ్డి, బత్తల శివారెడ్డి, నిఖిల్ రెడ్డి, అల్లాబాషా, కసిరెడ్డి బుల్రెడ్డి తదితర కమిటీ సభ్యులు కార్యక్రమాలను విజయవంతం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చేసుకుంటున్నాను. అమ్మవారి పేరు చెప్పుకొని మనసులో నమస్కారం చేసుకోండి. శత పర్యంతం పంచేంద్రియాణాం అస్యాం ప్రేరకః కర్యాంతః సగోచరైః నివృత్తి ద్వారా షోడశ మహాదాన అంతర్వర్తి యోగ్యత ప్రాప్త్యర్థం మమ సంకల్పిత మమ గృహేషు కళ్యాణ శుభ పరంపర అభివృద్ధి ద్వారా సత్సంతాన సౌభాగ్య శుభ పరంపర స్వామివారికి తగ్గించండి తీసుకోండి. ఇలా బోటు మీద ఓం గంగాంగన సంపన్న వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సేవా కార్యక్రమాలు అభినందనీయం. కోట మండలం చందోడు గ్రామంలో ఉన్న ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం. పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు బజారు వీధిలో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కొనసాగుతున్న రీలే దీక్షలు. మాట్లాడిన భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు. పేద విద్యార్థులకు కాస్ట్యూమ్స్ పంపిణీ. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో తానంకి నానాజీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలు సమీపంలో కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన లింగోద్భవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.